మోలక్పూర్లో ఒక అందమైన బొద్దుగా ఉండే కానీ చాలా ఉదాహరణమైన అబ్బాయి ఉన్నాడు. మోటా భీమ్. అతనికి అన్నిటికంటే ఒక విషయం చాలా ఇష్టం, లడ్డు. మరియు రెండవ విషయం సాహసం. ఒక రోజు మోటా భీమ్ లేచి లడ్డు పెట్టే దగ్గరకు వెళ్ళాడు. కానీ పెట్టే ఖాళీగా ఉంది. ఏయ్, నా లడ్డూలను ఎవరు దొంగిలించాడు? మోటా భీమ్ కుడుపుని పట్టుకుని అడిచాడు. అతను అడవి నుండి వచ్చే కుండి వెంటైన 10 ముద్రలను చూస్తాడు. మోటా భీమ్ పరిగెత్తాడు. మధ్యలో కోన్ భీమ్ అలసిపోతాడు. ఉఫ్! కానీ అన్ని లడ్డుల కోసమే అతను మళ్ళీ పరిగెత్తాడు. అడవిలో అతను కోతుల సైన్యాన్ని ఎదుర్కొంటాడు. మనుషులు కాదు, మేము బాతినిధి తీసుకోలేదు అంటాయి కోతులు. అప్పుడు మాడుకు కోతి ఇలా అంటుంది, ఏరా టోపీ ధరించిన ఒక చిన్న దొంగ లడ్డును తీసుకొని పరిగెత్తున్నాడు. లావుగా ఉన్న భీమ్ నదిని దాటుతాడు. ఒక వండరాయి పైకి ఎక్కుతాడు. జాడి పడి పోతాడు. ముందుకు చూస్తే ఎర్ర టోపీ దారం చేసి చిన్న గోబ్లిన్ లడ్డు తింటుంది. గోబ్లిన్ పరిగెత్తండి ప్రారంభించింది. భీమ్ కూడా దాని వెంట పరిగెత్తాడు. గోబ్లిన్ వేగంగా, భీమ్ నెమ్మదిగా కానీ కోపంగా. చివరికి గోబ్లిన్ పట్టుబడ్డాడు. అతను ఏడుస్తూ అంటాడు, నాకు ఆకలిగా ఉంది, అందుకే తీసుకున్నాను. మోటా భీమ్ నవ్వుతూ, ఆకలిగా అన్నవే అంటే నాతో చెప్పు, లడ్డులు పంచుకోవడం తక్కువ కాదు. అతను గోబ్లిన్ కౌగిలించుకుని తన చేతులను తయారు చేసే లడ్డులు అతనికి తినిపిస్తాడు. ఢోలక్పూర్లో మోటా భీమ్ మరియు గోబ్లిన్ కలిసి లడ్డులను తయారు చేశారు. వారు అందరూ కలిసి లడ్డు పార్టీ చేసుకుంటారు. మరియు మోటా భీమ్ ఎప్పటిలాగే ఎక్కువ లడ్డూలు తింటాడు.